ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతతే స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దత్తాత్రేయ నమ సంతిని సిద్ధి కురు 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 స్వ. ఓం వనదుర్గాయ నమ, ఓం సమ్మక్కాయ నమ, ఓం సారలమ్మాయ నమ, ఓం దుర్గాయ నమ. స్వామియే శరణమయ్యప్ప. ప్రజలందరికీ నమస్కారము. 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ 2026 జనవరి నుండి డిసెంబర్ వరకు మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తట స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళ నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి, వాళ్ళ కర్మ బలం ఏమిటి, వాళ్ళ కేతు బలం ఏమిటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా వరకు సొంత నిర్ణయం ఎక్కువ తీసుకుంటారు వీళ్ళు. అంటే సొంత ఆలోచన, ఒకళ్ళ డైరెక్షన్తో పోరు, ఒకళ్ళు చెప్పింది చేయరు. ఏదన్నా ఒకళ్ళు మంచి చెప్పారనుకోండి, దాన్ని వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. మన గురించి చెడు చెబుతున్నారు అనుకుంటా, ఇది చేస్తే మనం బాగుపడం అన్నట్టుగా వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అసలుని దూరం చేసుకొని మంచిని దూరం చేసుకొని చెడుకు దగ్గర అవుతుంటారు వీళ్ళు. కానీ ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా కూడా కొన్ని నష్టాలు కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఆ నష్టాలు వీళ్ళకి తగలకోకుండా, వీళ్ళకి ఆ నష్టం రాకోకుండా లాభం అనేది ఎక్కువగా కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లాభం రాకపోయినా బాధ లేదు, కానీ నష్టం రానికోకుండా చూసుకోవాలి. మరి అది చూసుకోవాలంటే వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద, కుటుంబం మీద ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. అలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఇలా జాతకంలో ఒక రాజయోగం అనేది ఒకటి రాబోతుంది. దరిద్ర గడియ, రావు గడియ, ఈ రెండింటి మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇలా దూకుతారా అలా దూకుతారా అనేది వీళ్ళకి కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళకి ఒక మంచి కార్యక్రమాన్ని పోయారనుకోండి, చెడు కార్యక్రమం ఎదురవుతుంటుంది. ఒక మంచి కార్యక్రమం చేశారనుకోండి, ఒక ప్రజలకి ఏదన్నా ఒక సహకారం చేశారనుకోండి, ఈ ప్రజల్ని మోసం చేయటానికి వచ్చాడంటారు. మరి ఎవరో బాధతో ఉన్నారనుకోండి, ఎవరో సికాకులో ఉన్నారనుకోండి, ఏదో మన సాయం ఏదో మనం చేయాలి, అమ్మ అనుకొని మనం దగ్గర చేరుస్తాం. కానీ వాడే మనకి చాలా వరకు మన మీదే చేపెడతాడు. మన శిశువులే ఏం కాదులే, మనం ఏదో సాయం చేయాలని అనుకుంటాం. కానీ అది శిశువుపై గురువుగానే నెత్తిన చేపెట్టే టైం వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు చాలా వరకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఎన్ని సమస్యలు వీళ్ళకి విద్యారంగంలో మంచి విద్య, రాజకీయంలో మంచి విజయం, జనాలలో మంచి పలుకుబడి, జనాలలో మంచి అభివృద్ధి, ఒక మనశ్శాంతత వీళ్ళకి ఉండాలి. అంటే వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధిగా ఉండేట్టుగా మనం చూసుకోవాలి. మరి అది చూసుకోవాలంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని అష్టగ్రహాలు, నవగ్రహాలు, కేతుగ్రహాలు తిరుగుతున్నాయి. ఈ మూడు విధానాలుగా ముప్పులు పెట్టి కూర్చునే కాడ కూర్చోనికోకుండా, పండుకునే కాడ పండుకోనికోకుండా, మనశ్శాంతి కాకోకుండా, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆ కార్యక్రమం ఏది సక్సెస్ కాకోకుండా, మనసు కుదురు పడకోకుండా ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతుంటారు. సతమతం అయ్యే వాళ్ళందరికీ ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలంటే మీ మీద ఉండాల్సిన గ్రహదోషాలు మిమ్మల్ని ముందుకు పోనీకోకుండా పట్టేస్తుంటాయి. అవి పట్టిన దానివల్ల మీ మైండు, మీ మనసు, మీ ఆలోచన, మీ తెలివితేటలు ఒక రకంగా ఉండవు. ఎన్నో విధానాలుగా ఎన్నో కష్టపడుతూనే ఉంటారు. కుటుంబాన్ని పైకి తేవాలి, డెవలప్మెంట్ చేయాలి అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఎవరిని ప్రేమించినా వాళ్ళ నుంచి ఎన్నో ఎఫెక్ట్లు వస్తుంటాయి, ఎన్నెన్నో సికాకులు ఎదురవుతుంటాయి. ఏది చేసినా కూడా మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా కనబడుతుంది. కానీ స్నేహాలు కొన్ని తగ్గించాలి. మరి మీరు ప్రేమిస్తారు, ప్రేమించేటప్పుడు కొంత జాగ్రత్త పడాలి. మరి ఆ ప్రేమించే స్త్రీ నుంచి
ఎలాంటి మంచి జరుగుతుంది, ఎలాంటి చెడు జరుగుతుందో అనేది కూడా మనం కూడా కొంచెం గ్రహించి పెద్దవాళ్ళ డైరెక్షన్ తీసుకొని మరి మన సొంత నిర్ణయం కాకోకుండా పెద్దవాళ్ళ డైరెక్షన్లో కూడా మనం కొంచెం పోతే మీ ఇంటి మీద మీ మీద ఉండాల్సిన కర్మదోషాలు కానీ అష్టకర్మ దోష నివారణ కానీ తొలగిపోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు ముందుకు వస్తాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతకోకుండా అయిపోతుంటుంది. కాబట్టి అన్నిటికన్నా మెయిన్ కారణం ఏమిటంటే భగవంతుడి మీద నమ్మకం అనేది మెయిన్గా కావాలి. తొక్కితే రాయి ముక్కితే దేవుడు. నమ్మకంతో ఏది అవుతుంది, నమ్మకం లేనిది ఏది కాదు. నిజం చెప్పినా కూడా వాళ్ళకి ఇసం మాదిరిగా ఉంటుంది. ఆ విధమైన టయాలలో కొన్ని ఘోషిస్తుంటాయి గ్రహాలు. అలాంటప్పుడు గ్రహాలు ఘోషించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఆ విధంగా ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చేతికాడకు వస్తుంటాయి, చేజారిపోతుంటాయి. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో వాళ్ళకి తెలియకపోయినా కూడా ఎదుటి వారి డైరెక్షన్ తెలుసుకోకుండా వాడు కొంచెం మూర్ఖత్వంగా వెళ్ళిపోతుంటారు. అలాంటి మూర్ఖత్వం వల్ల ఎన్నో సమస్యలు, ఎన్నో చికాకులు ఎదురయ్యి దానివల్ల వాళ్ళ కెరీర్లో అనుకున్న పని కానీ చేసే కార్యక్రమం కానీ చేతికాడకు వచ్చింది చేజారిపోవటం కానీ ఇలాంటి కొన్ని సంఘటనలు, ఇలాంటి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి. ఇలాంటి కొన్ని ఎదురైన కానించి ఏ కార్యక్రమం చేయాలో ఏం చేయాలో వీళ్ళకి అంతు పట్టక మానసికమైన ఒత్తిడిలో వీళ్ళు బాధపడుతుంటారు. కొన్ని ఎంత కష్టపడ్డా కూడా ఆ డబ్బులు చేతికాడకు వస్తాయి, నోటికి అందుకోకుండా పోతుంటాయి. మరి ఇంటి మీద వీళ్ళ మీద నరఘోష, మరి ధనశక్తులు కూడా వీళ్ళ మీద తిరుగుతుంటాయి. వీళ్ళ ఉండాల్సిన భూమిలో కానీ వీళ్ళ ఉండే ఇంట్లో కానీ ధనశక్తులు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి. ఆ ధనశక్తుల ఎఫెక్ట్ వల్ల నుంచి కూడా వీళ్ళకి ఏ కార్యక్రమాలు కావు, ఏ పనులు కావు, దగ్గరకు వస్తాయి, దూరం అయిపోతుంటాయి. ప్రశాంతంగా నిద్ర ఉండదు, ప్రశాంతంగా భోజనం చేయలేరు. ఏరే వాళ్ళు ఏదన్నా చెప్పారనుకోండి వాళ్ళని వీళ్ళు అతి ఘోర భయంకరంగా చూస్తుంటారు. వాళ్ళు మన మంచిగా చెబుతుంటే వీళ్ళు మన గురించే చెడుగా చెబుతున్నారు వీళ్ళు అన్నట్టుగా వీళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకొని లేనిపోయిన సికాకులో పడి ఎన్నో సమస్యలతో సతమతం అయిపోయి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకోకోకుండా ఎక్కడి పటాపంచలు చేసేసి లాస్ట్కి అధోగతి పాలైపోతుంటారు. మరి ఇలాంటి అధోగతి పాలైన వాళ్ళకి ఒక మంచి అవకాశం రాబోతుంది. ఆ మంచి అవకాశం రావాలంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకి దక్కవు. కొన్ని పట్టుదల, కొంత శ్రద్ధ, కొంచెం నిదానము, కొన్ని ఓపిక అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఓపిక నిదానం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాడు. లేదు మొండి పట్టుదల వల్ల ప్రపంచంలో ఎవ్వరు ఏది ముందుకు వచ్చిలేదు. నేను ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటాడు, కానీ వాడు ఎక్కిన గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి. కాబట్టి అది వాడు తెలుసుకోకుండా మూర్ఖత్వంతో బాధపడుతుంటారు. కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద ఉండాల్సిన నవగ్రహ దోషాలు ఉండవలసిన వాళ్ళకి కానీ, ఇంట్లో నరఘోషం ఉండవలసిన వాళ్ళకి కానీ, చెడు దోషాలు ఉండవలసిన వాళ్ళకి కానీ దానికి పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. మరి ఆ పూజా బలం అనేది ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏం చేస్తే బాగుంటుందంటే ఆదివారము, అమావాస, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము వచ్చినప్పుడు వాళ్ళ ఇల్లు మొత్తం శుద్ధం చేసుకొని ఇంట్లో 4 పక్కల ఈశానం, అగ్ని, వాయు, నైరుతి 4 మూలల్లో 4 జ్యోతులు వెలిగించి ఆ జ్యోతులు పెట్టే కాడ మంచిగా అలికి పేడతో అలికి ఒక స్టార్ ముగ్గు వేసేసి 4 దీపాలు పెట్టి మధ్యలో ఒక అఖండ జ్యోతి వెలిగించాలి. అమావాస రోజున ఆ అఖండ జ్యోతి వెలిగించి అక్కడ పసుపు కుంకుమ పెట్టి అక్కడ 3 నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ, పసుపు కుంకుమ, ఒక కోడిగుడ్డు పెట్టేసి ఆ కోడిగుడ్డుకి ఓంకార రూపం రాయాలి. ఓంకార రూపం అనేది రాసి అక్కడ పెట్టాలి. పెట్టేసి మీరు మీ పూజా బలాలన్నీ చేసుకున్న తర్వాత అది అమావాస, పౌర్ణమి, అమావాస 2 అమావాసలు, ఒక పౌర్ణమి 3 సార్లు మీరు ఆ విధంగా చేసి మీ ఇంట్లో ఉండాల్సిన నిమ్మకాయలు, కొబ్బరికాయలు మీ ఇంటి మీద నుంచి, మీ మీద నుంచి, మీ పిల్లల మీద నుంచి, మీ ఆఫీసు నుంచి, మీరు చేసే బిజినెస్ నుంచి అవి తిప్పుకొని ఒక కవర్లో వేసేసి ఎత్తపోయి ఒక నదిలో నీళ్ళల్లో వేసేయాలి. మనకి దగ్గరలో కొంతమందికి సిటీలలో కొంచెం నదులు ఉండవు. మరి అవి ఎక్కడ వేయాలి స్వామి అనేట్టుగా చాలామందికి సందేహాలు ఉంటాయి. మరి అది కాలేజ్ మనకి పారే జలం అంటారు,
ఎలాంటి అది మురిక్కాలో కానీ ఏ కాలమైనా కానీ దాంట్లో వేసేస్తే ఆ దరిద్ర దోషం అనేది పోతుంది. కానీ ఇలాంటి సమస్యలతో ఎంతో వరకు బాధపడే వాళ్ళు ఎన్నో విధానాలుగా ఎన్నో పూజలు చేసినా ఎన్నో పునస్కారాలు చేసినా ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎంతోమంది పండితుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద పండితులు చదువుకున్న పెద్ద పెద్ద పండితులు మహా సరస్వతి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా దగ్గర కూడా వాళ్ళ దగ్గర కాని పనులు కూడా మా దగ్గర 3 అమావాస్య లోపల వాళ్ళకి సక్సెస్ అయ్యే మార్గం మేము చేసి నిలబెట్టగలుగుతాం. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే ఎలాంటి సమస్య అయినా కూడా దానికి పూజా బలం చేసి కట్టడి కట్టి ఏర్పాటు చేసి బుస్తను ఊదగలుగుతాం. ఎలాంటి దోషం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.